హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈశ్వరి టెక్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వాట్సాప్లో లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు ఈ వీడియోని చూసినట్లయితే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి మర్చిపోకుండా పక్కన బెల్ కొట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మర్చిపోకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, టైం వృధా చేయకుండా డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. వాట్సాప్లో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఫ్రెండ్స్, మీరు కానీ బీటా టెస్టర్ అయి ఉంటే మీ వాట్సాప్ని మీరు ఇంకోసారి అప్గ్రేడ్ ఇవ్వండి. అప్గ్రేడ్ ఇవ్వడం ద్వారా మీకు ఏం యూస్ఫుల్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. వాట్సాప్లో మామూలుగా ఏదైనా మనం ఒక ఫొటోస్ కానీ, ఒక వీడియోస్ కానీ, ప్రతి ఒక్కటి ఒక పిఎన్జీ కానీ ఏదైనా కానీ మనకు వాట్సాప్లో వచ్చినప్పుడు, గ్రూప్లో వచ్చినప్పుడు వాటిని చూస్తాం, డౌన్లోడ్ చేసి చూస్తాం. అది మనకి గ్యాలరీలో సేవ్ అవుతుంది. అలా సేవ్ అయినప్పుడు మనకు మెమరీ కార్డ్ అనేది ఫుల్ స్పేస్ అనేది కవరప్ చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మన సెల్ ఫోన్ అనేది ఎక్కువ కవరప్ అయినప్పుడు హ్యాంగింగ్కి ప్రాబ్లం ఇక్కడ పోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ వీడియో చూసి డైరెక్ట్గా మనం డిలీట్ చేసేస్తాం. కానీ మనం రీక్యాప్ అనేది చేయలేం ఫ్రెండ్స్. ఇంకోసారి ఆ వీడియోని చూసేటప్పుడు ఆ వీడియోని డిలీట్ చేసాక దానికని క్లిక్ చేస్తాం అనుకోండి, డిలీట్ అయిపోయిన దాన్ని, అప్పుడు మనకి ఏమని చూపిస్తుందంటే సారీ ఫర్ దిస్ మెమరీ కార్డ్ నాట్ ఎగ్జిస్ట్ అనేసి వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం, చూడలేం. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏమంటే వాట్సాప్లో మీరు అది డిలీట్ చేసినా ఇక్కడ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఏది కానీ డిలీట్ చేసినా ఇక్కడ దాన్ని రీకవర్ చేయొచ్చు అనమాట. డిలీట్ చేస్తే మీ మెమరీ కార్డులో ఉండే వీడియోస్ కానీ అన్నీ డిలీట్ అయిపోతుంది. తర్వాత మీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే డైరెక్ట్గా మీరు ఏ ఫోటోని అయితే డిలీట్ చేస్తారో, ఏ వాట్సాప్లో ఏ వీడియో అయితే డిలీట్ చేస్తారో దాన్ని క్లిక్ చేయడం ద్వారా తర్వాత కూడా మీకు అది లోడింగ్ అయ్యి అదే వీడియో, అదే ఫోటో అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్గా వచ్చిన వాట్సాప్ న్యూస్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ అయిన కామెంట్స్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది అయితే లైక్స్ ఇచ్చి సపోర్ట్గా ఉన్నారు ఛానల్కి. చాలా నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కొట్టాను ఫ్రెండ్స్. ఫర్దర్గా నేను పెట్టే వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.